రైట్గా ఫిష్ మార్కెట్లోనూ విపరీతమైన రద్దీ. అదే అదునుగా రేట్లు భారీగా పెంచేసిన వ్యాపారులు. రూపాయలు 1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500. చేపల రేట్లు కిలోకు 50 నుంచి 350 దాకా పెంపు. బర్డ్ ఫ్లూ భయం చికెన్కు దూరమై మటన్ షాప్లో క్యూ కడతా ఉన్నట్టు జనము. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారం అయినా గిరాకీ లేక చికెన్ షాపులు వెలవెలబోయాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్కు దూరంగా ఉన్న జనం మటన్, చేపలు, నాటుకోళ్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మటన్ షాపులు, చేపల మార్కెట్లు మాత్రం కలకల్లాడాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ రామ్నగర్లోని చేపల మార్కెట్కు జనం భారీగా తరలివచ్చారు. సిటీలోని మటన్ షాపుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. కొన్ని చోట్ల మధ్యాహ్నానికల్లా నో స్టాక్ బోర్డులు కనిపించాయి. 60,000 వరకు గిరాకీ పోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ గిరాకీ భారీగా పడిపోయింది. నాకు ప్రతి ఆదివారం 70,000 రూపాయల గిరాకీ జరిగేది. ఇప్పుడు కనీసం 10,000 రూపాయలు కూడా కాలేదు. 60,000 రూపాయల వరకు లాస్ వచ్చింది. ఆదిలాబాద్లో బర్డ్ ఫ్లూ సమస్య లేదు, కానీ ప్రజల్లో అపోహ కారణంగా మాకు గిరాకీ తగ్గిందని చెప్పేసి శివాజీ అంటున్నాడు. ప్రతి వారం 60-70 వేల రూపాయల గిరాకీ అవుతుందంటే ఇప్పుడు 10,000 కూడా కాలేదట. అది ఆదిలాబాద్ జిల్లాలో.